విద్యార్థులకు శుభోదయం. ఈ వీడియోలో 10వ తరగతి తెలుగు వాచకంలోని 10వ పాఠం గోలకొండ పట్టణం గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పాఠం యొక్క కవి ఆదిరాజు వీరభద్రరావు. ప్రతి పాఠానికి ఇచ్చినట్లుగానే ఆలోచించండి చెప్పండిలో భాగంగా చిత్రాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఆ చిత్రాన్ని బాగా గమనించి క్రింద ప్రశ్నలకు జవాబులు ఆలోచించాలి. పై చిత్రంలో ఏం కనిపిస్తుంది? గోలకొండ కోట ఉంది కదా, ఇక్కడ పోలీసులు కనిపిస్తున్నారు, ఇక్కడ జెండా ఉంది, ముఖ్యమంత్రి గారు జెండాను ఎగురవేస్తున్నారు. జెండా ఎగురవేస్తున్న వారు ఎవరు? కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, మన తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి గారు. జెండాను ఎక్కడ ఎగురవేశారు, ఎందుకు? జెండాను గోల్కొండ పట్టణం గోల్కొండ కోటలో ఎగురవేశారు. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంతానికి ఒక తలమానికం వంటిది, మచ్చు తునక వంటిది మన గోల్కొండ పట్టణం. గోల్కొండ పట్టణానికి ఎంతో విశిష్టత ఉంది కాబట్టి అక్కడ ఎగురవేయడం జరిగింది. గోల్కొండ కోట ప్రత్యేకతలు మీకేమైనా తెలుసా? మీకేమైనా తెలిస్తే ఆలోచించండి, తరగతి గదిలో వాటి గురించి ప్రస్తావించండి. పాఠం ఉద్దేశం: తెలంగాణలో చారిత్రక కట్టడాలకు కుదువలేదు. వీటిలో గోల్కొండ ఘనమైన చారిత్రక ప్రాధాన్యం సంతరించుకున్నది. ఈ పట్టణం యొక్క ప్రాశస్త్యం అంటే గొప్పతనం, నాటి కోటల నిర్మాణం, మంచినీటి వసతుల కల్పన, అద్భుత సాంకేతిక నిర్మాణాలు, పట్టణంలో జరిగిన ప్రపంచ స్థాయి వర్తక వ్యాపారాలు, ఆహారపట అలవాట్లు, కోటలో జరిగిన కార్యకలాపాలు, స్థాపించిన పరిశ్రమలు, గోల్కొండ పట్టణ ప్రాముఖ్యతతో పాటు 1940ల నాటి తెలంగాణ వచన రచనా శైలిని తెలుపటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. అంటే అప్పటికి మనకి స్వాతంత్రం ఇంకా రాలేదు, మరి అప్పట్లో కూడా రచనలు జరిగాయి. అప్పటి రచనా విధానం ఏ విధంగా ఉండేదో తెలియచేయటమే పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది. వ్యాసం అంటే వివరించి చెప్పడం. చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అంటారు. తెలంగాణ ప్రాంతంలోని కోటల నిర్మాణ వైభవాన్ని, విశిష్టతను తెలుపుతూ రాసిన వ్యాసమే ఈ పాఠం. ఈ వ్యాసం ఆదిరాజు వీరభద్రరావు రాసిన మన తెలంగాణము అనే వ్యాస సంపుటిలోనిది. మన తెలంగాణము అని ఒక వ్యాస సంపుటి ఈయన రాయడం జరిగింది. అందులో కొంత భాగాన్ని తీసుకొని మనకి ఈ యొక్క పాఠంగా ఇవ్వడం జరిగింది. రచయిత పరిచయం: చరిత్ర సాహిత్య పరిశోధకుడిగా ప్రఖ్యాతిగాంచిన ఆదిరాజు వీరభద్రరావు ఖమ్మం జిల్లా మధిర తాలూకాలో జన్మించి హైదరాబాద్లో స్థిరపడ్డారు. తాలూకా అంటే మండలం. చరిత్ర రచనా కళలో ప్రామాణిక స్థాయిని అందుకున్న ఈయన ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్ అనే రచనలు చేశాడు. ఈయన రచనల గురించి ఖచ్చితంగా రాయాలి. రచనలు వరుసగా గుర్తుపెట్టుకోండి. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో 50 వ్యాసాలు రాశాడు. 50 వ్యాసాలను కూడా రాశాడు. హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసిన వాడిగా చరిత్రకెక్కాడు. గ్రీకు పురాణ కథలు ఇంకా మరెన్నో వ్యాసాలు అముద్రితంగా ఉన్నాయి. అంటే ముద్రించబడకుండా కూడా చాలా రచనలు మిగిలిపోయాయి. చాదర్ ఘాట్ హై స్కూల్ హైదరాబాదులో ప్రధాన తెలుగు పండితుడిగా పనిచేశాడు. లక్ష్మణరాయ పరిశోధక మండలికి కార్యదర్శిగా వ్యవహరించాడు. తన పాండిత్యం, పరిశోధనలతో తెలంగాణ భీష్ముడిగా పేరు తెచ్చుకున్నాడు. తెలంగాణ భీష్ముడు అంటే ఎవరు? ఆదిరాజు వీరభద్రరావు గారు. ఈయన కాలం 16, 11, 1890 18th సెంచరీ. 28/9/1973 3వ సంవత్సరంలో ఆయన మరణించడం జరిగింది. కవి పరిచయం ఖచ్చితంగా వస్తుంది. కవి పరిచయాలు 5-6 వాక్యాలు మీరు నేర్చుకొని రాయవలసి ఉంటుంది. అందులో రచనలు, రచనా శైలి ఖచ్చితంగా రాయాలి. ప్రవేశిక: ఏ జాతికైనా ఏ ప్రాంతానికైనా తమ చరిత్రను మరిచిపోవడం అంత దురదృష్టం మరొకటి ఉండదు. తెలంగాణలోనే ఎంతో విశిష్టతను సంతరించుకున్న గోల్కొండ పట్టణ వైభవాన్ని, నాటి అద్భుత నిర్మాణాలను వర్ణించడానికి మాటలు చాలవు. చిరస్మరణీయమైన ఈ కట్టడంలోని సాంకేతిక నైపుణ్యాన్ని ఎందరో చరిత్రకారులు అభివర్ణించే ప్రయత్నం చేశారు. గోల్కొండ వైభవాన్ని కళ్ళతో చూడవలసిందే కానీ మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. ఆదిరాజు వీరభద్రరావు ఆ ప్రయత్నం చేశాడు. ఆయన మాటల్లోనే గోల్కొండ పట్టణ విశేషాలను, ఆనాటి
పరిస్థితులను ఈ పాఠం చదివి తెలుసుకోండి. ప్రత్యక్షంగా చూసిన అనుభూతిని పొందండి. సెక్షన్ 1. పట్టణమనగా గోలకొండ పట్టణమనియే దక్షిణాపథమున ప్రసిద్ధి. అంటే పట్టణం అంటే మన గోలకొండ పట్టణమే అని ఇది ప్రసిద్ధిగాంచింది. గోలకొండ దుర్గం అనగా, దుర్గము అంటే కోట. ఒక్క కోట కాదు, 3 కోటలు. 3 కోటలు. ఈ 3 కోటలను ఒకదానిని చుట్టుకొని మరి ఒకటి కట్టబడినది. మొదటి రెండవ కోటల ప్రాకారముల మధ్యముననే గోలకొండ పట్టణం ముఖ్య భాగము వెలసి ఉండెను. దుర్గమునకు సుమారు 7 మైళ్ళ కైవారము, 87 బురుజులు, 8 దర్వాజాలు ఉండెను. సుమారు 4 మైళ్ళ వైశాల్యం ఉండెను. గోలకొండ పట్టణం గురించి రాయండి, లేదంటే గోలకొండ పట్టణం యొక్క విశిష్టత గురించి రాయండి అన్నప్పుడు మీరు స్టార్టింగ్ ఇందులోంచి పాయింట్స్ తీసుకొని ఫ్రేమ్ చేసుకోండి. సారాంశం ఖచ్చితంగా వస్తుంది. గోలకొండ పట్టణ వైభవం, లేదంటే గోలకొండ పట్టణం గురించి వివరించండి. ఈ ఖచ్చితంగా ఎస్ఏ ఆన్సర్ వస్తుంది. కాబట్టి స్టార్టింగ్ వీటిలోంచి తీసుకోండి. పట్టణం అంటే గోలకొండ దుర్గం అంటే ఒక్కటి కాదు, 3 కోటలు ఒకదాన్ని చుట్టుకొని ఒకటి రౌండ్గా ఉంటాయి. 3 కోటలు చూడండి, 1-2 కోటల మధ్యలోనే ముఖ్యమైన భాగాలన్నీ వెలిసాయంట. అవి ఎన్ని బురుజులు, 7 మైళ్ళు కైవారం అంటే చుట్టుకొలత. దర్వాజాలు ఎన్ని ఉండేవి, 4 మైళ్ళ వైశాల్యం ఉండడం. ఇలా ఇది ముందు ఇంట్రడక్షన్ రాసుకోండి. తర్వాత గోలకొండ పట్టణ నిర్మాణ పథమునకు కర్త ఆజం ఖాన్ అంటే ఇంజనీర్. దీనికి ప్లాన్ వేసిన వాళ్ళు ఎవరు, ఆజం ఖాన్ అను ఇంజనీరు అని తెలియచున్నది. ఇతడే పట్టణం యొక్క రూపురేఖలను దిద్దినవాడు. పట్టణమును పెక్కు భాగములుగా విభజించారు. పెక్కు అంటే అనేకం. ఆ భాగములను మొహల్లాలు అనుచుండరి. మొహల్లాలు అంటే వీధులు. మొహల్లా అంటే వీధులు. ఈ మొహల్లాల పేర్లు తెలుపు రికార్డులు లేవు. ఈ మొహల్లాలు ఏ వీధులకి ఏ పేర్లు పెట్టారో తెలిపేటటువంటి రికార్డ్స్ లేవంట. వివరములు బాగుగా తెలియదు. అయినను హక్షీ కమాన్, దికాబాబ్, కటోరా హౌజు, మీరు జుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా అను పేర్లు కొన్ని తెలియచున్నవి. మీరు జుమ్లా, మాదన్న నివసించు మందిరాలుండుడిచే ఆ ప్రాంతములకు వారి పేర్లే ఉంచబడినవి. ఇక్కడ మొహల్లాలంటే మనం చెప్పుకున్నాం వీధులు. నెక్స్ట్, గోలకొండ పట్టణంలో ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అధిక సంఖ్యలో నుండి పట్టణంలో సందడిగా సంచరించుచుండెను. మీరు పాఠం చెప్పేటప్పుడే గోలకొండ పట్టణం యొక్క విశిష్టతకు చిన్న చిన్న పాయింట్స్ మీరు గుర్తు పెట్టేసుకోండి. అలా 10-15 వాక్యాలు మీరు ఎంచుకుంటే సారాంశం రాసేయగలుగుతారు. మొహల్లాలు ఉండేవి, అనేక మొహల్లాలుగా విభజించారు. ఈ నిర్మాణానికి ఈ పథకం నిర్మాణకర్త ఆజం ఖాన్. అలా 2 హైలైట్ పాయింట్స్ అన్ని బ్రాకెట్స్ పెట్టేసుకోండి. ఈ రోడ్లు ఎలా ఉండేవి, ఎప్పుడు కూడా సందడిగా ఉండేవి. ఏనుగులు, ఒంటెలు, గుర్రాలు అధిక సంఖ్యలో తిరుగుచూ ఉండేవి. కావున వీధులు విశాలములై యుండునని మనం గ్రహించవలను. రాజభవనాలు పడమటి దిశ యందు ఉండెను. పడమటి దిశ అంటే ఏంటి, వెస్ట్. తూర్పు, దక్షిణ, ఉత్తర ప్రాంతములందు ప్రజా సముదాయము నివసించుచున్న. మిగిలిన 3 దిక్కులా కూడా ప్రజలంతా నివసిస్తూ ఉండేవాళ్ళు. పడమటి దిక్కున మాత్రం రాజభవనాలు ఉండేవి. ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఉత్తర ప్రాంతము మాత్రం అధిక జనసమ్మర్దం కలిగి ఉండేను. ఉత్తర భాగాన మాత్రం జనాలు ఎక్కువగా నివసిస్తూ ఉండేవారంట. గోలకొండ పట్టణంలో పెంపు సొంపులు కలిగించుటలో మొదటి వాడగు కులీ కుతుబ్ షా, 4వ వాడగు ఇబ్రాహీం కుతుబ్ షా, 5వ వాడగు మహమ్మద్ కులీ కుతుబ్ షా, 7వ వాడగు అబ్దుల్లా కుతుబ్ షా చాలా శ్రద్ధ వహించిరి. అంటే పాదుషాలు, ఈ కులీ కుతుబ్ షాహీ వంశస్థులు కూడా మనల్ని 7 మంది వంశస్థులు పరిపాలించారు. అందులో వీళ్ళ 4 కూడా ఈ యొక్క పట్టణాన్ని అభివృద్ధి పరచడంలో ముఖ్య పాత్రను వహించారు. ఇబ్రాహీం కుతుబ్ షా సరదార్లను, భాగ్యవంతులను కోట లోపల మేడలు కట్టవలసినదిగా ఆజ్ఞాపించాను. ఈ విధముగా పట్టణము అలంకార భూయిష్టంగా నుండుటకు అందరూ ఉత్సాహంతో పాటుపడిరి. కచేరీ భవనములు, ఉద్యోగస్తుల భవనములు, దేవాలయములు, మసీదులు, ధర్మశాలలు, భిక్షాగృహాలు, రమ్యోద్యానములు, రమ్య ప్లస్ ఉద్యానము, రమ్యోద్యానము. ఏ సంధో ఆలోచించండి, ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోండి. పాఠశాలలు, స్నాన మందిరములు మున్నగునవి నిర్మితములయ్యను.
ఇబ్రహీం కుతుబ్ షా 12 భిక్షాగృహములు నిర్మించాను. 12 భిక్షాగృహాలు నివసించారు. ఎందుకు ఈ విధంగా నిర్మించుంటారు ఆలోచించండి. అంటే రాజ్యం అన్నాక, ప్రజలన్నాక పేదవాళ్ళు ఉంటారు, అనాథలు ఉంటారు, వాళ్ళందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఆ రాజులకు, ప్రభుత్వానికి ఉంటుంది. మరి వెనక ముందు లేని వాళ్ళు, కాళ్ళు చేతులు లేని వాళ్ళు, భిక్షాటన చేస్తూ ఉండేవాళ్ళు, వాళ్ళు ఎక్కడుండాలో తెలియదు. అలాంటి వాళ్ళు నివాసం ఉండడానికి భిక్షాగృహాలు నిర్మించే బాధ్యత రాజుది. కాబట్టి 12 భిక్షాగృహాలను నిర్మించాడు. ఈ 12 ఇమాములకు అంకితము చేయబడను. నగీనాబాగ్ ఒక అందాల కుప్పయగు రమ్యోద్యానమణి. నగీనాబాగ్, దీని మీద ఒక పాయింట్ రాయండి. ఇది ఒక ఉద్యానవనం, ఇది చాలా అందమైనది. రమ్యోద్యాన మణి అని ఉంది ఇక్కడ. రమ్యోద్యాన మణి అంటే అందమైన ఉద్యానవనాలలో శ్రేష్టమైనది ఈ యొక్క నగీనాబాగ్. సారాంశంలో వచ్చినప్పుడు దీని గురించి ఒక పాయింట్ రాయాలి, 12 భిక్షాగృహాల గురించి ఒక పాయింట్, అలా మెయిన్ పాయింట్స్ అన్ని మీరు ఎక్కడికక్కడ సార్ట్ అవుట్ చేసుకోండి. సారాంశం ఈజీగా చక్కగా రాయగలుగుతారు. నెక్స్ట్, షాహి మహలులు అను రాజహర్మ్యములు ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు ప్రకాశవంతములకు ఉదాహరణములు. షాహి మహల్ అంట, చూడండి, షాహి మహల్, ఇది రమ్యోద్యానమణి, ఇవన్నీ కూడా ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు ప్రకాశవంతములకు ఉదాహరణలు. అంటే వాళ్ళ ప్లాన్స్ కానీ వాళ్ళ డిజైన్స్ కానీ ఎంత చక్కగా ఉండేవో మనకి అర్థమవుతుంది. నెక్స్ట్, దిల్ కుషా భవనము మనోహరమైన మందిర రాజము. దిల్ కుషా గురించి రాయండి, నగీనాబాగ్ గురించి రాయండి, ఉద్యానవనాల గురించి రాయండి, లేదంటే అందచందాల గురించి రాయండి అన్నప్పుడు ఈ పాయింట్స్ అన్నీ మనం గ్యాదర్ చేయాలి. గోల్కొండ విశిష్టత గురించి రాయండి అంటే మీరు ఏం రాసినా పర్లేదు, కానీ గోల్కొండ యొక్క అందచందాల గురించి రాయండి అంటే ఈ పేరాలో చాలా వస్తాయి, వాటిలన్నిటిని మీరు వివరించాల్సి ఉంటుంది ఒక్కొక్క పాయింట్. నెక్స్ట్, ఈ మందిరమునందే పారసీక దేశపు రాయబారికిని అతని అనుచర వర్గమునకును బస ఏర్పాటు చేయబడని. ఏ మందిరము? దిల్కుషా అనే రాజమందిరము, మనోహరమైన మందిర రాజ్యం అది. అక్కడే పారసీక దేశపు రాయబారికి అతని అనుచర వర్గానికి బస ఏర్పాటు చేయబడ్డారంట. యుద్ధ పట్టులకు ప్రత్యేకంగా 2 బారకాసులు ఉండెను. బారక్స్, చూడండి, 2 బారకాసుల గురించి రాయండి అని ప్రశ్న రావచ్చు. ఈ యుద్ధ భటులకి నివాసం ఉండడానికి ఏర్పాటు చేసిన గృహాలవి. బారక్స్ అంటే శాశ్వతంగా సైనికులుండే ప్రదేశాలు. ఇది ఇంగ్లీషు పదం కాబట్టి బారకాసుగా మారింది. 2 ప్రాకారముల మధ్య ఒకటియు పర్వత శిఖరమునందు మరొకటియు బారకాసులు ఉంచబడను. గోలుకొండ పట్టణంలో ఉద్యానవన నిర్మాణమునందు విలక్షణమై ఆకర్షణీయమైనటివి మిద్దెల మీది తోటలు, భవనముల పైభాగమున ఎంతో నైపుణ్యంతో రూపురేఖలు దిద్ది తీర్చి రమ్యోద్యానములను మనోహరముగా నిర్మించినారు. ఈ ఉద్యానవనమునకు నీటిని సప్లై చే విధానము, అందులో నీటి కాలువలు, జలాశయములు, కేళాకూళ్ళులు, జలపాతములు చెరువు గొలుపుచుండెను. చూసారా, ఇవన్నీ అందచందాల గురించి, గోల్కొండ పట్టణం యొక్క అందచందాల గురించి రాయండి అన్నప్పుడు మీరు చక్కగా ఇవన్నీ వివరిస్తూ రాయాలి. కేళాకూళ్ళులు అంటే క్రీడా సరస్సులు, వీటికి వాటర్ సప్లై చేసే విధానం ఎంతో చక్కని నైపుణ్యం. తర్వాత మిద్దెల మీద తోటలు, రూఫ్ గార్డెన్స్, మిద్దె మీద తోటల గురించి రాయండి అని అడగొచ్చు, బారకాసుల గురించి రాయండి అని అడగొచ్చు, అందచందాల గురించి రాయండి అంటే ఇవన్నీ కూడా మీరు కలిపి రాయాలి. ఇలా ఎక్కడికక్కడ ఫోకస్ చేసుకుంటూ తయారు చేసుకోండి. చెరువు ఆశ్చర్యం, ప్రకృతి వికృతులు. ఈ అంతరాళ నందన వనము బాబిలోనియాలో అత్యంత ప్రాచీన కాలంలో నుండెను. అంతరాళము అంటే ఆకాశం, అంతరాళం అంటే ఆకాశం. అంతరాళ నందనవనం అంటే ఏంటి? మిద్దె మీద తోటలు, చూడండి, ఆకాశాన్ని అంటుతున్నాయి అన్నట్టుగా ఉండేవంట. భారత భూమిలో ఏకైక దృశ్యముగా గోల్కొండ పట్టణంలోనే ఉండెను. ఇది బాబిలోనియాలో అత్యంత ప్రాచీన కాలంలోనే ఉన్నాయి మిద్దె మీద తోటలు, కానీ మన భారత భూమిలో మాత్రం గోల్కొండలోనే ఉన్నాయంట. మజ్ను బురుజుకు వాయువ్య దిశ అందు దొడ్డబాల్బోవా వృక్షం ఒకటి ఉండేను. దొడ్డబాల్బోవా చెట్టు గురించి రాయండి, ప్రశ్న రావచ్చు. ఈ చెట్టు గురించి వివరించాలి. ఇది ఎక్కడి నుంచి తెప్పించారు, దీని మరి కైవారం ఎలా ఉండేది, ఆ చెట్టు తొర్రలో ఎలా ఉండేది, దీని గురించి ఒక 5-6 వాక్యాలు వచ్చేస్తాయి. కాబట్టి దొడ్డబాల్బోవా చెట్టు గురించి వివరించండి, మిద్దె మీద తోటల గురించి వివరించండి. ఇలా విడివిడిగా ప్రశ్నలు అడిగితే మీరు గ్యాదర్ చేసుకోవాలి. టెక్స్ట్ బుక్ నుంచే మీరు ప్రశ్నలు తయారు చేసుకోవాలి. దొడ్డబాల్బోవా చెట్టు, మరి ఈ చెట్టు ఎలా ఉందంట? దీని స్కంధపు కైవారము 80 అడుగులుండెను.
80 feet. కైవారం అంటే చెట్టు చుట్టూ ఉన్న చుట్టుకొలత. దాని 80 అడుగులంట. చూసారా, ఆ చెట్టు యొక్క పాదమునందలి తొర్రలో ఒక గుండ్రని బల్ల, అంత పెద్ద చెట్టుకి కింద పాదములు అంటే కింద మొద్దు కింద పెద్ద తొర్ర ఉండేదంట. అందులో ఆ రంధ్రంలో ఒక పెద్ద డైనింగ్ టేబుల్, గుండ్రని బల్ల, దాని చుట్టూ 4 కుర్చీలు వేసుకుని నలుగురు కూర్చుండి ఉపాహారము పుచ్చుకొనుటకు వీలగునంత విశాల ప్రదేశం ఉండేను. అంటే ఆ దొడ్డబాల్బావ చెట్టు ఎంత వెడల్పో మీరు అర్థం చేసుకోవచ్చు. 80 అడుగులంటే సాధారణం కాదు. మన ఏ రూమ్లోనన్నా మ్యాక్సిమం పైన రూఫ్ వరకు ఉండే ఎత్తు 10 అడుగులు ఉంటుంది. అలా 80 అడుగులు వెడల్పు, దాని చుట్టుకొలత 80 అడుగులంటే ఎంత వెడల్పు పెద్ద చెట్టో ఆలోచించుకోండి. ఆ తొర్ర గదిలోనికి గాలి వెలుతురు కూడా చక్కగా ప్రసరించుచుండెను. ఈ చెట్టును సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా ఆఫ్రికా నుండి తెప్పించినాడట. కటోరా హౌజు అనున్నది ఒక జలాశయము. ఈ కటోరా హౌజ్ ప్రాంతము వేసవి కాలంలో గొప్పవారికి విహార భూమిగా ఉండెను. చూసారా, అందచందాలు అన్నప్పుడు ఇవన్నీ మీరు రాయాలి. ఏవేవి కవర్ అయ్యాయో: నగీనా బ్యాగ్, దిల్కుషా, బారకాసులు, మిద్దెల మీద తోటలు, కేళాకూళ్ళు, దొడ్డబాల్బావ చెట్టు, తర్వాత కటోరా హౌజ్. ఈ కటోరా హౌజ్లో ఉన్న నీళ్ళే అన్నింటికీ కూడా సప్లైకి ఉపయోగపడేది. అందచందాలన్నప్పుడు ఒక్కొక్క పాయింట్ వీటి గురించి మీరు రాయాలి. నెక్స్ట్ సెక్షన్ 2. హైదరాబాద్ నగరం నిర్మాణమై క్రమాభివృద్ధి చెందుచుండుటచే గోల్కొండ ప్రాధాన్యము తగ్గుచుండెను. అందుచే గోల్కొండలోని వర్తకులు, సర్దారులు, సామాన్య జనము గోల్కొండను వదిలి హైదరాబాదులో నివసింపసాగిరి. హైదరాబాదులో దొరికిన రికార్డును బట్టి ఒక చరిత్రకారుడు ఊహించి గోల్కొండ పట్టణంలో రమారమి 40,000 ఇండ్లు ఉండుననియు 2 లక్షల ప్రజలు నివసించుచుండిరనియు లెక్క తేల్చినాడు. ఇల్లులు 40,000. ఇల్లులు 40,000, ప్రజలంతమంది 2 లక్షల మంది. సరిపోతుందా ప్లేసు? ప్రజలు ఎక్కువైపోయారు, ఇల్లులు తగ్గిపోయాయి. అంటే పాపులేషన్ పెరిగిపోతుంది గోల్కొండలో. కాబట్టి క్రొత్తగా అప్పుడే హైదరాబాద్ నగరం కొత్తగా నిర్మాణం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా కొత్తగా విల్లాస్ కడుతున్నా ఏవైనా చేస్తున్నప్పుడు మీకు అర్థమైపోద్ది. షాప్స్, ఈ బిజినెస్ మ్యాన్స్ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోతూ ఉంటారు. అది మీరు ఇక్కడ అప్లై చేసుకుని అర్థం చేసుకోండి. ఈ ప్రజల సౌకర్యార్థము మహమ్మద్ కులీ కుతుబ్ షా 78 లక్షల హోనులు వెచ్చించినాడు. పట్టణంలోని జనమునకు పానీయ జలము లభించుటకు మంచి ఏర్పాటు చేయబడెను. దుర్గమున కొంత దూరంలో ఎత్తు ప్రదేశమున దుర్గ తటాకము నిర్మించబడెను. దుర్గ తటాకం అంటే చెరువు. కొంత ఈ గోల్కొండ కోటకు కొంత ఎత్తులో ఒక చెరువును నిర్మించాడు. ఆ దుర్గ తటాకము నుండి భూమిలో నుండి మట్టి గొట్టముల ద్వారా నీటిని ప్రవహింపజేసి కటోరా హౌజ్ను నింపుచుండేది. ఈ ఎత్తులో నిర్మించినటువంటి చెరువులో నుంచి మట్టి గొట్టాలు ఏర్పాటు చేసి కటోరా హౌజ్ అని ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా, ముందు దాన్ని ఫుల్ఫిల్ చేసేవాళ్ళు, దాన్ని నింపేవాళ్ళు. ఆ తర్వాత కటోరా హౌజ్ నుండి నీరు మట్టి గొట్టముల ద్వారా పట్టణంలోని పలు ప్రాంతంలోకి సప్లై అవుచుండెను. నీటిని నిల్వ చేయుటకు పెక్కు హౌజులు నిర్మితములయ్యాను. కొన్ని హౌజులు జనానా వారికి నియమితములై ఉండెను. చూసారా, వాటర్ సప్లై విధానం అనేది ఆ రోజుల్లోనే వాళ్ళు ఎంత టెక్నాలజీగా వాళ్ళు ఆలోచించారో. ముందు ఎత్తుగా తటాకం నిర్మించారు, అక్కడి నుంచి హౌజ్ నింపారు. ఈ కటోరా హౌస్ చాలా పెద్దదనమాట. దీని నుంచి సిటీ మొత్తం పట్టణం అంతా సప్లై అవుతూ ఉండేది. అనేక హౌజులు కూడా చిన్న చిన్న హౌజులు దీని నుంచి నింపుతూ ఉండేవాళ్ళు. ఇది గుర్తుపెట్టుకోండి. రాజుగారి హర్మ్యమును చేరవలనంటే 12 ద్వారములు దాటవలసి ఉండేను. ఉమ్రావుల యొక్కయు ఉమ్రావులు గురించి మీరు గుర్తుపెట్టుకోండి. దీని గురించి కూడా ప్రశ్న అడగవచ్చు. ఉమ్రావుల యొక్కయు పెద్ద అధికారుల యొక్కయు మందిరములన్నీయు చాలా వరకు లోపలి కోటలో ఉండుచుండెను. గొప్పవారికి గోల్కొండ యందును భాగానగరమునందును మందిరములు ఉండుచుండెను. పట్టణంలోని బజార్లలో చిల్లర వస్తువులు, తినుబండారములు, విలాస వస్తువులు, నగలు, నాణెములు విరివిగా అమ్మబడుచుండెను. గోల్కొండ పట్టణంలో వణిక్ పుంగవులు విదేశములతో వర్తకము చేయుచు కుబేరసములై ఉండిరి. అప్పుడు ఈ పట్టణంలో దొరకని వస్తువే లేకుండెను. వజ్రాలకు గోల్కొండ పుట్టినిల్లే గదా. భారత భూమి నలుమూలల నుండి వర్తకము సాగుచుండెను. ఈ పేరాలో చూడండి, గోల్కొండలో మరి వర్తక వ్యాపారాలు ఏ విధంగా జరిగేవి దాని గురించి రాయండి అన్న.
గోల్కొండ పట్టణంలో వర్తక వాణిజ్యాలు ఏ విధంగా ఉండేవి, గోల్కొండ ప్రపంచపు అంగడి మీరు వివరించండి అంటే ఈ పేరాలోంచి మీరు పాయింట్స్ తీసుకొని రాయాలి. వణిక్ పుంగవులు అని చెప్పుకున్నాం ఇందాక. వణిక్ పుంగవులు అంటే వర్తక శ్రేష్ఠులు. వణిక్ పుంగవులు అంటే వర్తక శ్రేష్ఠులు, మీరు గుర్తుపెట్టుకోవాలి. భాగ్యనగరం అంటే మన భాగ్యనగరమే, నేటి హైదరాబాద్కే ఇంతకుముందు భాగ్యనగరం అనే పేరు. కుబేరసములు అంటే నవనిధులు ఉన్న కుబేరునితో సమానమైన ధనవంతుల్ని కుబేరసములు అని అంటూ ఉంటారు. ఓకేనా. వర్తక వ్యాపారాల గురించి దొరకని వస్తువు ఉండేది కాదు. ఓకే. గోల్కొండ వజ్రాలకు పుట్టినిల్లు, విదేశాల నుండి ఇక్కడికి వస్తూ వర్తక వ్యాపారాలు చేస్తూ ఉండేవారు. ఏ వస్తువులు దొరుకుతుండేవి ఇవన్నీ కూడా మీరు గ్యాదర్ చేసుకోవాలి. విదేశంలో నుండి వచ్చే సరుకులు మచిలీపట్నము నుండి నేరుగా గోల్కొండకు వచ్చుచుండే. మచిలీపట్నం అంటే బందరు, అంటే ఆ వాడ రేవు నుంచి గోల్కొండకు వచ్చేవి. విదేశ వ్యాపారం చేయువారిలో డచ్ వారు ప్రధానులుగా ఉండేది. ఈ వర్తకమునకు గోల్కొండ పట్టణము కేంద్రముగా ఉండి తెలంగాణమునంతకును ప్రాకుచుండెను. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో తెలంగాణము ఈజిప్ట్ వలె ప్రపంచపు అంగడిగా నుండెను. ఈ ట్యాగ్నిచ్చి మీకు ప్రశ్న అడగవచ్చు. తెలంగాణ ఈజిప్ట్ వలె ప్రపంచపు అంగడి తెలియచేయండి అంటే ఇందాక మనం చెప్పుకున్నవి ఈ పాయింట్స్ కలిపి మీరు 5-6 వాక్యాలు రాయాలి. తుర్కిస్తాన్, అరేబియా, పారసీకము మొదలగు దేశాల నుండి వర్తకులు వచ్చుచుండేది. కౌశల్యము గల శిల్పులు, చిత్రకారులు ఉండిరు. అప్పటికే చక్కగా నైపుణ్యం కలిగి శిల్పాలు చెక్కేటటువంటి శిల్పులు, చిత్రాలు చక్కగా వేసేటటువంటి చిత్రకారులు ఉండేవారు. పట్టణంలోనికి సరుకంతయు బంజారా దర్వాజా ద్వారానే వచ్చుచుండేరు. మచిలీపట్నం నుంచి నేరుగా గోల్కొండకు వచ్చేది సరుకు వర్తక వ్యాపారాల నుంచి. ఆ గోల్కొండకు వచ్చిన సరుకు బంజారా దర్వాజా ద్వారానే వచ్చేది. బంజారాలనబడు లంబాడీలు ధాన్యము, ఉప్పు మొదలగునవి తెచ్చుచుండుడిచే ప్రవేశ ద్వారంకు బంజారా దర్వాజా అని పేరు వచ్చింది. బంజారా దర్వాజా గురించి రాయండి. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి. బియ్యము, జొన్నలు, గోధుమలు, చందనము, సీసము, తగరము, కస్తూరి, చైనా పట్టు గుడ్డలు, కర్పూరము, గాజు సామానులు, సువాసన ద్రవ్యములు మొదలగునవి దిగుమతి ఆగుచుండెను. కొన్ని వస్తువులు ధరలు వివరించుకొనుచున్నాను. ఇక్కడ ఆ రోజుల్లో ఆ వస్తువుల ధరలు ఈ విధంగా ఉండేవి. అంటే అప్పుడు ధరలు ఏ విధంగా ఉండేవి తెలియజేయడం కోసం మనకి ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఒక హోను అంటే 4 రూపాయలు. మీరు ఇక్కడ తెలుసుకోవాలి. ఒక హోను అంటే 4 రూపీస్, 4 రూపాయలు. ఒక హోను అంటే 4 రూపాయలు. ఒక పణము అంటే 1/16, 1/16 హోను. ఓకే. ఒక హోనులో 16వ వంతుని ఒక పణము అని వాడేవారు. ఇవన్నీ కూడా మీరు దాన్ని బట్టి మీరు లెక్కలు తెలుసుకోవచ్చు. ఈ పేరా అంతా మనం ఏం చెప్పుకున్నాము? ఈజిప్ట్ వలె ప్రపంచపు అంగడి అంటే మీకు ఏమర్థమైంది? వర్తక వ్యాపారాల గురించి ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్ట్ ఆన్సర్ ఇందులోంచి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఇందులోంచి మీరు గ్యాదర్ చేసి రాయాలి. నెక్స్ట్, ఈ విధంగా 300 సంవత్సరముల క్రిందట ధరలు ఉండేను. హోను అనేది ఒక బంగారు నాణెము. దీనిని పెగోడా అని కూడా అందరు. హోనికి ఇంకో పేరు పెగోడా. మీకు మీనింగ్స్ వచ్చినప్పుడు ఏదైనా అడగవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క హోను 4 రూపాయల విలువను కలిగి ఉండేను. పణము అనేది హోనులో 16వ భాగము. పెగోడాలలో అర్ధ, పావు పెగోడాలు కూడా ఉండెను. ఇవిగాక పైసలు, గవ్వలు క్రయ విక్రయాదులయందు ప్రచారంలో ఉండెను. క్రయ విక్రయాదులు అంటే అమ్మేవాళ్ళు, కొనేవాళ్ళు. పైఠన్ వస్త్రాలు, బందర కలంకారీ చీరలు ఎక్కువగా అమ్ముడుపోవుచుండెను. రంగుల కర్మాగారము డచ్చివారు నడుపుచుండెరి. ఉన్ని పరిశ్రమ, ఇనుము పరిశ్రమ సాగుచుండెను. ఈ ఇనుము కర్మాగారమునందే ఆయుధములు, ఫిరంగులు నిర్మించుచుండెరి. కూరగాయలు, మాంసము అమ్ము దుకాణములు ఉండెను. కానీ అవి అంత పెద్దవి కావు. కోట వెలుపల పెద్ద మార్కెట్లు ఉండెను. అంటే వీళ్ళ పరిశ్రమల గురించి కూడా ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి విద్యార్థులు. మరి వాళ్ళు పరిపాలించేటప్పుడు పరిశ్రమలు ఎలా ఉండేవి, ఏవేవి ఉండేవి అన్నది. గోల్కొండ పట్టణంలోనికి రాకపోకల విషయంలో చాలా జాగ్రత్త వహించుచుండెరి. క్రొత్తవాడు వచ్చినచో వానికి ప్రవేశం చాలా దుర్లభము అంటే కష్టము. మరి గోల్కొండ పట్టణంలో రాకపోకల విషయంలో ఎందుకు జాగ్రత్త వహించేవాళ్ళు అని ప్రశ్న అడగవచ్చు. లేదంటే కొత్త వాళ్ళకి ప్రవేశం చాలా దుర్లభము ఎందుకు అని అడగవచ్చు. ఆ 2 ప్రశ్నలకి జవాబు మీరు ఇక్కడే సిద్ధపరచుకోవాలి. ఎందుకు అంటే
వానికి దారోగా యొద్ద నుండి అనుమతి పత్రమైనా ఉండవలను, లేదా రాజోద్యోగులలో ఎవ్వరి పరిచయమైనా ఉండవలను. అంటే కొత్త వారు ఎవరైనా లోపలికి రావాలి అంటే దారోగా అని ఒక అధికారి ఉంటాడో అతని దగ్గర నుంచి లెటర్ అయినా తీసుకోవాలి, పర్మిషన్ లెటర్ అయినా ఉండాలి. లేదు అంటే రాజా ప్లస్ ఉద్యోగులు, రాజోద్యోగులు, ప్రభుత్వం ఎంప్లాయీస్లో ఎవరైనా మనకి పరిచయమైనా ఉండాలి. ఈ రెండు ఉంటేనే లోపలికి ప్రవేశం. క్రొత్తవాడు రాగానే వాని వద్ద ఉప్పు గాని పొగాకు గాని ఉన్నదేమోనని ఒళ్ళు బట్టలు బాగా తడవి చూచెదరు. ఈ రెండు వస్తువుల వల్ల రాజుగారికి ఎక్కువగా రెవెన్యూ వసూలు అగుచుండెను. అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కువగా వస్తూ ఉండేది. ఎందుకు మరి కొత్త వారికి అనుమతి దొరికేది కదన్నప్పుడు ఇవన్నీ మీరు రాయాలి. చూడండి, కొత్త వాళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళ దగ్గర ఉప్పు కానీ పొగాకు కానీ ఉంటే కనుక వాళ్ళని నిలిపివేసేవాళ్ళు, కావాలని పర్మిషన్ దొరకకుండా నిలిపివేసి, ఎందుకంటే రెవెన్యూ ఎక్కువ వచ్చేదంట. వానికి ఒక్కొక్కసారి 2-3 రోజుల వరకు ప్రవేశం లభించకపోవచ్చును. అనుమతినిచ్చు దారోగా లేడనియో మరేవేవో సాకులు కల్పించి ద్వార రక్షకులు వాని నుండి లాభము పొందుడుకు ప్రయత్నించుచుండేరి. దారోగా ఇప్పుడు లేడమ్మా, రేపు వస్తాడమ్మా, ఎల్లుండి వస్తాడమ్మా ఇలా చెప్పేసి వాళ్ళ నుంచి మిమ్మల్ని పంపాలంటే మాకు వాళ్ళకి ఏదైనా ఆశించేవాళ్ళు అనమాట. అందుకు వాళ్ళ నుంచి పర్మిషన్ ఇచ్చేవాళ్ళు కాదు, వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. గోల్కొండ పట్టణంలో గొప్ప అధికారులు కూడా వర్తకం చేయుచుండరి. మీరు జుమ్లాయను మంత్రి కొన్ని వజ్రపు గనులకు సొంతదారుడయి వజ్రాల వ్యాపారమున మిగుల ధనము గడించుచుండెను, అంటే సంపాదించుచుండెను. అతని వద్ద 20 మణుగుల తూకము గల వజ్రాలుండెను. అక్కన్న సేనాని కొన్ని వాడలకు సొంతదారుడయి వాడల వ్యాపారం చేయుచుండె. అంటే పెద్ద పెద్ద వాడల వ్యాపారాలు చేసేవాళ్ళు, వజ్రాల గనులున్నటువంటి మీరు జుమ్లా లాంటి పెద్ద పెద్ద వర్తక వ్యాపారులు కూడా ఈ గోల్కొండ కోటలో ఉంటూ ఉండేవారు. ఓకే, ఇక్కడ ప్రశ్నలు ఆలోచించండి. గోల్కొండ వదిలి సామాన్య జనం హైదరాబాద్కి ఎందుకు వెళ్ళి ఉంటారు అంటే జనాభా పెరిగిపోతున్న కొద్దీ కొత్త ప్రాంతం స్టార్ట్ అవుతుంటే అటు వెళ్ళడం ప్రజలకి ఆనవాయితీ. గోల్కొండ పట్టణంలో వర్తక వాణిజ్యాలు ఎట్లా సాగాయి అంటే మీరు ఇక్కడి నుంచి రాయాలి. నెక్స్ట్, గోల్కొండ పట్టణంలోకి రాకపోకల విషయంలో ఎందుకు జాగ్రత్తలు తీసుకునేవారు? ఈ పేరాలోంచి మీరు ఆన్సర్ తయారు చేయాలి. సెక్షన్ 3. గోల్కొండ పాదుషాలలో ఇబ్రహీం కుతుబ్ షా విద్యాప్రియుడు. ఇబ్రహీం కుతుబ్ షా చాలా ఇంపార్టెంట్. ఈయన విద్యాప్రియుడు. ఇతని ఆస్థానంలో కవులు, పండితులు హిందువులలో మహమ్మదీయులలో ఉండిరి. విద్యా గోష్ఠి సదా సాగుచుండెను. పాదుషా వారు పండితులను బాగుగా సన్మానించుచుండిరి. ఇబ్రహీం కుతుబ్ షా చాలా కాలము విజయనగరం నందు రాజాదరణ పెరుగుట చేత ఆంధ్ర భాషా మాధుర్యమును గ్రోలినవాడు. ఆంధ్ర భాష యందు అభిమానము కలిగి, ఇక్కడ చూడండి ఇబ్రహీం కుతుబ్ షా ఆనాడు కూడా మరి సాహిత్యం మన తెలుగు భాష ఉచ్చ స్థితిలో ఉందని మీరు ఏ విధంగా చెప్పగలరు? ఇబ్రహీం కుతుబ్ షా విద్యాప్రియుడు, సమర్థించండి ఇలా అడిగినప్పుడు ఇందులోంచి మీరు ఆన్సర్ తయారు చేసుకోవాలి. ఈయన కొంతకాలం విజయనగరం నందు ఉండవలసి వచ్చింది. అక్కడ ఉండి మన తెలుగు భాషను చూసి ఆ మాధుర్యాన్ని గ్రహించి తెలుగు భాష మీద అభిమానాన్ని సంపాదించుకున్నాడు. అందుకే ఈయన ఏం చేసేవాడు? ఆంధ్ర కవులను సత్కరించుచుండెను. ఆంధ్ర కవులను ఎక్కువగా సత్కరిస్తూ ఉండేవాడు. అద్దంకి గంగాధర కవి. ఈ కవి ఏం రాశాడు? తపతి సంవరణోపాఖ్యాన కావ్యంను రచించి పాదుషాకు అంకితమిచ్చాడు. ఓకే, అద్దంకి గంగాధర కవి తపతి సంవరణోపాఖ్యాన కావ్యంను రచించి ఈ పాదుషాకు అంకితమిచ్చాడు. ఇంకా ఇబ్రహీం పాదుషా మహబూబ్ నగర్ జిల్లాలో నివసించుచుండిన ఆసూరి మరింగంటి సింగరాచార్య మహాకవికి మత్త గంధేభ సితఛత్రం మొత్తమాస్వ హాటకాంబర చతురంతయానయ గ్రహారంలనిచ్చి సత్కరించాడు. ఓకే, ఇబ్రహీం పాదుషా ఏమో ఇతన్ని సత్కరించాడు. అంటే కవులను సత్కరించిన విధానం చూడండి. సుల్తాన్ ఇబ్రహీం పాదుషా 3 విషయాలు మీరు గుర్తుపెట్టుకొని సాహిత్య సేవకి ఆ రోజుల్లో ఉన్నటువంటి విశేషాలను వివరించమంటే మీరు ఇవి రాయాలి. సుల్తాన్ ఇబ్రహీం పాదుషా సేనానియగు అమీర్ ఖాన్ మొట్టమొదటి అచ్చతెనుగు కబ్బము కబ్బము ప్రకృతి వికృతులు యయాతి చరిత్రకు కృతి భర్తయ్యి ఆ కావ్యంను రచించిన పొన్నగంటి తెలగనార్యుని సత్కరించినాడు. ఇక్కడ కవి ఎవరు? పొన్నగంటి తెలగన రాసినటువంటి యయాతి చరిత్ర అంకితం తీసుకోవడం వల్ల అతను సత్కరించాడు.
ఏడవ పాదుషాయకు అబ్దుల్లా పాదుషా బ్రాహ్మణ భక్తి కలవాడు. ఇతని చుట్టూను ఎల్లప్పుడూ బ్రాహ్మణులు పరివేష్టించి ఉండేవారు. ఈ బ్రాహ్మణుల సలహా ప్రకారము రాజుగారు నడుచుకునిచుండుడే. ఇతడు విజ్ఞాన శాస్త్రములు, లలిత కళలు, వాగ్మయము వృద్ధి చేయుటకు ప్రయత్నించాను. అందుచే దేశ దేశాల్లోని విద్వాంసులు ఇతని ఆస్థానమునకు వచ్చుచుండేది. ఇక్కడ ఇద్దరు పాదుషాల గురించి చెప్పడం జరిగింది. వీళ్లలో మరి ఇబ్రహీం కులీ కుతుబ్ షా విద్యాప్రియుడు అని చెప్పారు. ఓకే, ఇబ్రహీం కుతుబ్ షా వారు విద్యాప్రియుడు. అందువల్ల ఈయన ఏమేం చేసేవాడు, ఈ యొక్క కవులను కావ్యాలను స్వీకరించి వాళ్ళకి సత్కారాలు చేయడం జరిగింది. ఇక్కడ మత్త గంధేభ, ఇక్కడ చూడండి, మత్త గంధేభ శతఛత్ర ముత్తమాస్వ హాటకాంబర చతురంతయాన అగ్రహారములు. చూడండి, మత్త గంధ అంటే గర్వం గల లేదంటే మదజలంతో సువాసన గల, యభ అంటే ఏనుగులు, మత్త గంధేభ మత్త గంధ యభ ఏనుగులు, శితఛత్రము శితఛత్ర ఛత్రము అంటే గొడుగు, మనకి శితఛత్రము అంటే తెల్లని గొడుగు, ఉత్తమాస్వ మేలుజ అశ్వములు, ఉత్తమాస్వ అంటే అశ్వములు, మేలుజ ఉత్తమమైన గుర్రాలు, మేలుజాతి గుర్రాలను, హాటకాంబర హాటకము అంటే బంగారము, హాటకాంబర అంటే బంగారము, వస్త్రాలు, అంబరాలు అంటే వస్త్రాలు కదా, హాటకాంబర బంగారము వస్త్రాలు, చతురంతయానము అంటే పల్లకి, చతురంతయానము పల్లకి, అగ్రహారములు బ్రాహ్మణ పండితులకు రాజులు బహుమతులుగా ఇచ్చే ఇళ్లనే అగ్రహారాలు అంటారు, లేదంటే భూములు. అగ్రహారములను ఇచ్చి సత్కరించడండి. ఇవన్నీ ఈ కవికి, మరింగంటి సింగరాచార్య మహాకవికి ఇబ్రహీం పాదుషా సత్కరించడం జరిగింది. ఓకేనా. అద్దంకి గంగాధర కవి తపతి సంవరణోపాఖ్యాన కావ్యంను రచించి పాదుషాకు అంకితం ఇచ్చాడు. వీటిని బట్టి సుల్తాన్ ఇబ్రహీం పాదుషా సేనానాయక్ అమీర్ ఖాన్ అచ్చతెనుగు కబ్బమైనటువంటి యయాచి చరిత్రను అంకితం ఇవ్వడం జరిగింది పొన్నిగండ తెలగనాచార్యుడు. కాబట్టి ఈ కవులను సత్కరించిన విధానాన్ని బట్టి ఆనాడు కూడా తెలుగు వచ్చే స్థితిలో ఉందని నేను చెప్పగలను అన్న ఆన్సర్ మీరు రాయాల్సి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. తర్వాత అబ్దుల్లా పాదుషా ఎవరంట, బ్రాహ్మణ భక్తి కలిగిన వాడంట. ఆయనేమో విద్యాప్రియుడు కాబట్టి కవులను సత్కరించాడు. ఈయన అబ్దుల్లా పాదుషా వాళ్ళు బ్రాహ్మణ భక్తి కలవాడు కాబట్టి వాళ్ళు ఏ చెప్తే చేస్తూ లలిత కళలు వాటిని కూడా అభివృద్ధి చేస్తూ ఉండేవాడు. లోపలి కోటలో ఉత్తర భాగమునందు జింకల వనము ఒకటి ఉండెను. ఈ జింకల గుంపును ఎవరునూ కొట్టకూడదు, బాధింపకూడదని రాజాజ్ఞ ఉండెను. ఇక్కడున్నది 2 లైన్లు అయినప్పటికీ మరి కులీ కుతుబ్ షాహీ వంశీయులు ప్రకృతి ప్రేమికులను ఏ విధంగా చెప్పగలరని అడిగారు అనుకోండి, వీటి గురించి జీవకారుణ్యం కలవారని ఏ విధంగా చెప్పగలరు, ఇలా అడిగినప్పుడు ఇక్కడ గురించి రాయాలి. జింకల వనం గురించి, ద్రాక్ష తోటల గురించి రాయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. గోల్కొండ కోట సారాంశం రాయమన్నప్పుడు ఈ పాయింట్ కూడా మీరు ఒకటే పెట్టండి. పట్టణంలో ద్రాక్ష తోటలు పెక్కు ఉండెను. ద్రాక్షలు జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలలో పక్వమునకు వచ్చును. ద్రాక్షలకు మంచిగా దోహదము చేయుదురు. ఈ ద్రాక్ష పండ్ల నుండి ద్రాక్షారసము తయారు చేసి త్రాగుచుండెరి. అశేష జనమునకు తాటికల్లు ప్రీతికరమైన పానీయముగా ఉండెను. ఓకే, ఈ ద్రాక్ష తోటలు ఎక్కువగా పెంచుతూ ఉండడం, జింకల వనాన్ని సంరక్షించడం, వీటిని బట్టి వాళ్ళు ప్రకృతి ప్రేమికులని నేను చెప్పగలను మీరు రాయాలి. జీవకారుణ్యం కలవారంటే జీవుల పట్ల దయ కలిగిన వాళ్ళు. ప్రశ్న అలా అడిగితే అలా రాయాలి, ఇలా అడిగితే ఇలా రాయాలి. గోల్కొండ పట్టణంలో 1589 ప్రాంతంలో మహమ్మారి పీడ సంభవించాను. లెక్కలేనంత మంది మరణించరి. చివరకు కొందరు సాధువులు పేర్ల పంజాలు, తాబూతులు పట్టుకొని భజనలతో ఊరేగిరి. తత్ఫలితంగా ఆ మహమ్మారి పీడ వదిలేను. తత్ జ్ఞాపక చిహ్నముగా, కృతజ్ఞతా సూచకముగా మహమ్మద్ కులీ కుతుబ్ షా పాదుషా వారు 1591 సంవత్సరమున హైదరాబాద్లో తాబూతు ఆకారమున చార్మినారు నిర్మాణం గావించిరి. మరి చార్మినార్ నిర్మాణం గురించి రాయండి అని అడిగితే మీరు షార్ట్ ఆన్సర్ ఇక్కడి నుంచి మీరు ఇలా తయారు చేసుకోవాలి. దాన్ని ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు, ఎందుకు కట్టారు, ఏ ఆకారంలో కట్టారు, ఆ ఆకారంలో కట్టడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు తాబూతులు పట్టుకొని సాధువులు భజనలు చేశారు కాబట్టి ఆ మహమ్మారి తగ్గిందన్న కృతజ్ఞతతో ఆయన కట్టించడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఉమ్రావులు బజారులయందు బోవుట చాలా పటాటోపముగా ఉండెను. పటాటోపము ఉమ్రావుల గురించి నేను ఇందాకే చెప్పాను. ఉమ్రావుల గురించి రాయండి అంటే వీళ్ళ డెసిగ్నేషను, వాళ్ళు వెళ్ళే విధానం, మరి వాళ్ళు పటాటోపం అంటే చాలా దర్జాగా డాబుసరిగా వాళ్ళు బయలుదేరి వెళ్ళడం అనమాట. ఒక ఉమ్రావు బయలుదేరితే ముందు 1-2 ఏనుగులు వెళ్ళాలి,
అంటే ఒకటి కానీ రెండు కానీ ఏనుగులు మొట్టమొదటిగా వెళ్ళాలి. ఊహించుకోండి. వీటి మీద ధ్వజములు పట్టుకొని 3 భటులు కూర్చుందరు. ఈ ఏనుగుల మీద అంటే ధ్వజాలంటే జెండాలు లాంటివి పట్టుకొని 2 కానీ 3 కానీ భటులు కూర్చుంటారు. తర్వాత అస్త్ర శస్త్రాదులను ధరించిన 50-60 మంది భటులు అశ్వారూఢులైపోవుదురు. గుర్రాల వెనకాల 50 కానీ 60 కానీ గుర్రాల మీద భటులు వెళుతూ ఉంటారు. వీరి వెనుక గుర్రాల మీద కూర్చుండి బాకాలు ఊదుచు సన్నాయిలు బాదుచు కొందరు బయలుదేరరు. మళ్ళీ వాళ్ళ వెనకాల గుర్రాల మీద కూర్చొని కొంతమంది సన్నాయిలు బాకాలు ఊదుతూ వెళతారు. వీరి వెనుక ఉమ్రావు అశ్వారూఢుడై వచ్చును. వాళ్ళ వెనకాల ఉమ్రావు వెళతాడు. అంటే ఉమ్రావు వస్తున్నాడు అంటే సూచన ఏంటి? మొట్టమొదటిగా ఏనుగుల మీద ధ్వజాలు పట్టుకొని 3 భటులు, ఆ తర్వాత శస్త్రాదులన్నీ ధరించిన 50-60 మంది భటులు గుర్రాల మీద, వాళ్ళ వెనకాల మళ్ళీ గుర్రాల మీద బాకాలు సన్నాయిలు ఊదుతూ గుర్రాల మీద వెళ్లే వాళ్ళు వెళతారు. వాళ్ళ వెనక ఉమ్రావు గుర్రం మీద వెళతాడు. ఇతని అంగరక్షకులుగా 30-40 మంది పదాతి వర్గం ఉండును. 30-40 మంది ఇతన్ని కాపాడడానికి సెక్యూరిటీ బాడీ గార్డ్స్ ఉంటారు. కొందరు ఉమ్రావులకు సొరటీలు విసురుచుంది. సొరటీలు అంటే పంక, అంటే విసనగర్రలు విసురుతూ ఉంటారు కొందరు. ఒకడు గొడుగు పడతాడు, ఒకడేమో గొడుగు పట్టేవాడు ఉంటాడు, ఇంకొకడు హొక్కా పట్టుకొని వచ్చుచుండెను. హొక్క అంటే చూడండి, సిగరెట్లా ఇలా గట్టిగా చెక్కలాగా గట్టిగా ఉండి పీల్చుతారు కదా, అది హొక్కా పీల్చడం. ఒకడు కావడిలో జలపూర్ణ కుంభములను పట్టుకొని వచ్చును. తరువాత ఒక పల్లకిని 4 మోసుకొని వచ్చుచుందురు. భుజాలు మార్చుకొనడానికి 2 బోయీలు విడిగా నుందురు. వీరందరి చివర 1-2 ఒంటెలు బయలుదేరును. ఒంటెల మీద కూర్చుండి భటులు తప్పెటలు విడిగాను వాయించుదురు. నవాబు గారికి ఇష్టమైనప్పుడు గుర్రము దిగి పల్లకిలో పరుండెదురు. పల్లకికి వెండిపూత పూయబడి ఉండును. పల్లకి దండెలకు వెండి పొన్నులుండును. పల్లకిలో పరుండినప్పుడు ఉమ్రావు చేతిలో పుష్పగుచ్చము అంటే బొకే పట్టుకొని ఉండును. తాంబూల చర్వణము చేయుచునో హుక్కా పీల్చుచునో కనుపట్టుచుండను. అంటే తాంబూలం చర్వణం అంటే నములుతూనే ఉంటాడు, హుక్కా పీల్చుకుంటూనే ఉంటాడు. ఈయనకి అలసటగా అనిపిస్తే గుర్రం దిగేసి ఆ పల్లకీలో పడుకోవడమో కూర్చోవడమో చేస్తాడనమాట. ఉమ్రావు యొక్క విధానము, ఆయన యొక్క మరి ఆయన వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఎలా ఉంటుందో ఇక్కడ వివరించడం. ఉమ్రావుల గురించి రాయండి అంటే ఈ పేరాలోంచి తయారు చేసుకోండి. గోల్కొండ పట్టణంలో నేరస్తులను శిక్షించే విధానం మిగుల కఠినంగా ఉండేది. గోల్కొండ పట్టణంలో శిక్షించే విధానం కఠినంగా ఉండేది. శిక్షల గురించి రాయండి అన్నప్పుడు ఇక్కడి నుంచి రాయాలి. వారిని జైలులో పెట్టు పద్ధతియే లేకుండాను. వెంటనే విచారణ చేయుటయు, దోషి అయినచో శిక్షించుటయు, నిర్దోషి అయినచో విడిచిపెట్టుటయు జరుగుచుండను. బాగుంది కదా. అంటే శిక్షలు ఎప్పటికప్పుడే. మరి మన దగ్గర దిశానిర్దేశాలు ఎన్నొస్తూ ఉన్నా శిక్షలు చేసేవాళ్ళు చేస్తూనే ఉన్నారు. వాయిదాలు, కోర్టులు, వీటి మీద అప్పటికి ఇప్పటికీ ఉన్న శిక్షల గురించి మీ అభిప్రాయం రాయండి అని ప్రశ్నలు అడగవచ్చు. మీరు ఆలోచించండి. విద్యార్థులు ఎప్పుడు ఆలోచించాలి. మరి శిక్ష ఎప్పటికప్పుడు శిక్షించడం మంచిదా, లేదంటే కేసులు, జైలు, మరి వాయిదాలు, కోర్టులు ఆ తర్వాత శిక్షించడం మంచిదా? మీ ఉద్దేశం ఏంటో చెప్పండి అని అడిగినప్పుడు మీరు ఆలోచించాలి. గోల్కొండ పట్టణంలో జనాభా ఒత్తిడి అధికమయ్యాను. ఇక్కడ శిక్షల గురించి గుర్తుపెట్టుకొని కఠినంగా ఉండేవి శిక్షల గురించి రాయండి అంటే ఇక్కడి నుంచి మీరు రాయాలి. అప్పటికి ఇప్పటికీ శిక్షల గురించి వివరించండి అంటే మీరు సరిపోల్చి సమర్థించి చెప్పగలిగేటటువంటి జ్ఞానం మీకు ఉండాలి. ఆలోచించి విశ్లేషించగలగాలి. మరి అది కరెక్టా, ఇది కరెక్టా, ఇప్పుడు ఎందుకు ఇలా అవుతుంది, అందుకే మరి నేరాలు ఎలా పెరుగుతున్నాయా, శిక్షలు ఎలా ఉంటే బాగుంటాయి, విద్యార్థులు ఆ దిశగా ఆలోచించాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇక్కడ చూడండి, గోల్కొండ పట్టణంలో జనాభా ఒత్తిడి అధికమయ్యను, నీటి వసతి కూడా చాలదయ్యను. అందుచే పాదుషాలు గొప్పవారు, కొందరు వర్తకులు హైదరాబాదులో నివసింపసాగిరి. అయినను ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయంలో ధనాగారము, సేనా సిబ్బంది గోల్కొండ పట్టణంలోనే ఉండుచుండెను. యుద్ధ భీతి కలిగినప్పుడు రాజులు, రాణులు మొదలగు వారు గోల్కొండ దుర్గంలో తలదాచుకొనుచుండిరి. గోల్కొండ నుండి హైదరాబాద్ రాజధానిగా ఎప్పుడు మార్చబడినదో సరిగా తెలియదు. కానీ 16వ శతాబ్దము చివరనిది జరిగి ఉండవచ్చునని చరిత్రకారులు ఊహించుచున్నారు. మరి ఇక్కడ దీన్ని బేస్ చేసుకొని జనాభా పెరగడం వల్ల కలిగే నష్టాలేంటి జనరల్ క్వశ్చన్ అడగొచ్చు. గోల్కొండ పట్టణంలో మరి హైదరాబాద్కు మరి ప్రభుత్వం ప్రజలంతా హైదరాబాద్కు రావడం వెనుక ఉన్నటువంటి కారణాలు రాయండి అని అడగవచ్చు.
గుర్తుపెట్టుకోండి. అంటే గోల్కొండలో జనాభా పెరిగిపోయింది. ఇందా చెప్పుకున్న 40,000 ఇల్లులే ఉన్నాయి, 2 లక్షల ప్రజలు అయిపోయారు. కాబట్టి అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న ప్రదేశం కాబట్టి వర్తక వ్యాపారులంతా అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. గోల్కొండ పట్టణంలోని పురుషులు స్త్రీలు సరి సమానమైన అవయవ స్ఫూర్తి కలిగి ఉండేరి. మనోజ్ఞమైన ముఖ విలాసములతో ఒప్పుచుండెరి. ఉమ్రావులు సేనానులు గంభీర సుందర ఆకారము కలిగి ఉండి ఆకర్షణీయముగా నుండెరి. ఉమ్రావులు మితిలేని భాగ్యవంతులు. ఉమ్రావులు అంటే ఎవరు? మితిలేని భాగ్యవంతులు. రాజు మొదలుకొని బీద వరకు ఆటపాటలతో వినోదించుచు భోగ లాలసులై ఉండేరి. అంటే ఆడుతూ పాడుతూ సంతోషిస్తూ విలాసయుక్తమైనటువంటి జీవితాలు గడుపుతూ ఉండేవారు గోల్కొండ కోటలో. 250 సంవత్సరములు సకల సంపద్వైభవములతో విరాజిల్లి ప్రపంచమును మిరుమిట్లు గొలిపిన గోల్కొండ పట్టణము 1687 సంవత్సరం ఔరంగజేబు చక్రవర్తి మోసముగా జయించి సర్వనాశనము గావించెను. అంతటితో గోల్కొండ పట్టణపు అందచందములు వైభవములు టీవీ పరిసమాప్తము చెందెను. మీరు గోల్కొండ సారాంశం గురించి రాసేటప్పుడు ఎండింగ్ సారాంశం చివరిలో అన్ని మెయిన్ పాయింట్స్ ఒకటి అలా అన్ని కవర్ చేసుకొని చివరిలో మాత్రం ఇది మాత్రం రాయాలి. ఎంత అందచందాలతో వెలసిల్లినటువంటి ఈ యొక్క గోల్కొండ కోట 1687 సంవత్సరంలో ఔరంగజేబు చక్రవర్తి చేతిలో సర్వనాశనం అయింది అని మీరు అంతటితో సారాంశాన్ని ముగించండి. గోల్కొండ పాదుషాలు జీవకారుణ్యం గలవారని ప్రకృతి ప్రేమికులను ఎట్లా చెప్పగలవు? ఇందాక నేను చెప్పాను. జింకల వనం గురించి, ద్రాక్ష తోటల గురించి రాయాలి. పట్టణంలో జనాభా ఎందుకు పెరుగుతుంది? జనరల్ క్వశ్చన్. ఎందుకు పెరుగుతుంది జనాభా? అది మీరు ఆలోచించాలి. పట్టణాల్లో అంటే ఎందుకు పెరుగుతుంది అంటే మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు పొట్ట చేత పట్టుకొని పట్టణాలకు వచ్చేస్తూ ఉంటారు కదా. అలా రావడం వల్ల పట్టణాల్లో జనాభా పెరుగుతుంటారు. మరి దానివల్ల కలిగే నష్టాలేంటి, లాభాలేంటి, మరి వలసలు తగ్గించాలంటే ఏం చేయాలి? ఇవన్నీ ఎప్పుడు జనరల్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. మరి ప్రశ్నలు జవాబులు మరి పదజాలం భాషాంశాలు వచ్చే వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.